కేవలం 245 రూపాయలలో హైదరాబాద్ నుంచి తిరుపతి ట్రైన్లో వెళ్ళొచ్చు. అయితే ఏ ట్రైన్ ఎక్కాలి, ట్రైన్ టైమింగ్ ఏంటి, జనరల్ టికెట్లో మనకు సీట్ దొరుకుతుందా, ప్రయాణానికి ఎంత సమయం పడుతుంది అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేనైతే హైదరాబాద్ లింగంపల్లికి చేరుకున్నాను. ఇక్కడ నుంచి మనం తిరుపతి వెళ్ళడానికి మనకు డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. నేనైతే ముందుగా జనరల్ టికెట్ తీసుకున్నాను. నా ప్లాట్ఫారం నెంబర్ వచ్చేసి 3 ప్లాట్ఫారం నెంబర్లో నా ట్రైన్ వచ్చి ఆగింది. ఇది నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇది లింగంపల్లి టు తిరుపతి డైలీ ప్రయాణిస్తుంది. ట్రైన్ నెంబర్ 12733. నేనైతే 1 అవర్ ముందుగానే వచ్చాను, ఎందుకంటే మనం ప్రయాణిస్తుంది జనరల్లో కాబట్టి సీట్లు దొరకడం కష్టంగా ఉంటుంది, అందుకనే ముందుగా వచ్చాను. లోపల ఈ విధంగా ఖాళీగా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ చూడొచ్చు, సీట్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి. నాకు వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి 245 రూపాయలు పడింది. అలాగే ఇక్కడ నుంచి మన ట్రైన్ పక్కల కాకినాడ కూడా ట్రైన్ వెళ్తుంది. చూడొచ్చు, సేమ్ మన ట్రైన్ కన్నా కొంచెం హాఫ్ అన్ అవర్ ముందుగా వెళ్తుంది. ఇక్కడ నుంచి స్టార్టింగ్ మన ట్రైన్ అయితే కరెక్ట్ 5:30కి లింగంపల్లి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడైతే లింగంపల్లిలో స్టార్ట్ అయ్యి ముందుగా బేగంపేట్, ఆ తర్వాత సికింద్రాబాద్ చేరుకుంటాం. మీరు జనరల్లో ప్రయాణించాలనుకుంటే ఖచ్చితంగా 1 అవర్ ముందుగా రండి, సీట్లు ఈజీగా దొరుకుతాయి. ఇప్పుడైతే మనం బేగంపేట చేరుకున్నాం. ఇక్కడ బేగంపేటలో ఒక 5 మినిట్స్ ట్రైన్ ఆగింది. తర్వాత సికింద్రాబాద్ చేరుకున్నాం. ఇప్పుడైతే సికింద్రాబాద్ చేరుకున్నాం. ఇక్కడ ఒక 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు ట్రైన్ ఇక్కడ ఆగింది. ఇది మెయిన్ జంక్షన్ కాబట్టి చాలాసేపు ఆపడం జరిగింది. ఇప్పటికే సికింద్రాబాద్ వచ్చే లోపలే సీట్లన్నీ ఫుల్ అయిపోయాయి. సికింద్రాబాద్ దాటేలోపు ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి లింగంపల్లి టు తిరుపతి 12 గంటల టైం పట్టుతుంది. మనం తిరుపతి చేరుకునే లోపు ట్రైన్ లోపల ఈ విధంగా ఉంది పరిస్థితి, మొత్తం ఫుల్ అయిపోయింది. ఇప్పుడైతే ఉదయం 6 గంటలు అవుతుంది. ఇప్పుడైతే మనం తిరుపతి చేరుకున్నాం. లింగంపల్లిలో సాయంత్రం మొదలైతే తిరుపతి చేరుకోవడానికి ఉదయం 6 అవుతుంది. ఇప్పుడే తిరుపతి స్టేషన్లో దిగాను. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే తిరుపతి రైల్వే స్టేషన్. నేను వచ్చిన ట్రైన్ ఇదే, నారాయణాద్రి ఎక్స్ప్రెస్. ఇప్పుడైతే నేను తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్నాను. తిరుపతి నుంచి తిరిగి లింగంపల్లి చేరుకోవాలనుకునే వరకు ఇది మళ్ళీ తిరిగి ఉదయం 6:30కి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ట్రైన్, ఇదే ట్రైన్ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనైతే రైల్వే స్టేషన్ నుండి విష్ణు నివాసానికి వచ్చాను. ఇక్కడ మనకు సర్వదర్శనం టికెట్స్, అలాగే లాకర్స్, రూమ్స్ ఏమన్నా అవైలబుల్లో ఉంటే ఇక్కడ నుంచి మనకు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను వచ్చిన రోజు అయితే ప్రజెంట్గా ఎలాంటి ఖాళీలు లేవు, అందుకనే డైరెక్ట్ తిరుపతి వెళ్ళి అక్కడ నుంచి దర్శనం చేసుకోమని చెప్పారు. అలాగే మధ్యాహ్నం వచ్చిన వారికి ఇక్కడ ఫ్రీ అన్నదానం కూడా ఉంటుంది. ఈ విష్ణు నివాసం నుంచి బయటికి రాగానే మనకు కొండపైకి వెళ్ళడానికి బస్సులు ఉంటాయి. ఇక్కడ ఏసీ బస్సు వచ్చేసి 110 రూపాయలు, నాన్ ఏసీ వచ్చేసి 90 రూపాయలు ఉంది. నేనైతే ప్రజెంట్గా ఏసీ బస్సులోనే వెళ్తున్నాను, ఎందుకంటే ఇదే తొందరగా వచ్చింది. మన కొండపైకి వెళ్ళడానికి మినిమం ఒక 1 అవర్ లోపు టైం పట్టొచ్చు. ఇప్పుడైతే కొండపైకి వచ్చేసాం. ఇదే తిరుమల బస్ స్టాప్. కొండ కింది నుంచి వచ్చే బస్సులు, కొండపై నుంచి కిందికి వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడనే ఆగుతాయి. ఇక్కడ నుంచి మేము వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, అలాగే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.